అనంతగిరి మండలం జీనబాడు వద్ద పడవ బాధపడిన ఘటనపై దేవరపల్లి ఎస్ఐ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. గల్లంతైన ముగ్గురులో ఒకరు మృతదేహం లభ్యమైందని, మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. నమస్కారం, నేను దేవరపల్లి ఎస్ఐని. జీనబాడు గ్రామం జీనబాడు రేవు వద్ద నుంచి జీనబాడు గ్రామానికి చెందిన ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ గాలి అప్పలరాజు జాలాడ ప్రసాద్ అనే అబ్బాయిని తీసుకొని ఒక బోటు మీద వుడ్ ఏదో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దాన్ని పట్టుకోవడం కోసం వెళ్తున్నట్లు వెళ్ళారని, వారికి అటువైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి జీవన్, దేబర రమేష్ కూడా వచ్చి వారు కూడా వీళ్ళు పడవ ఎక్కి రిటర్న్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. మరలా జీనబాడు రేవు వైపు వస్తుండగా పడవలో బ్యాలెన్స్ కుదరక వాళ్ళు పడవలోకి వాటర్ వచ్చేసింది. పడవలోని వాటర్ వచ్చిన తర్వాత పడవ మునిగిపోవడం వలన అందులో నలుగురు కూడా మునిగిపోవడం జరిగింది. అప్పుడు జాలాద ప్రసాద్ అనే వ్యక్తి పడవను పట్టుకుని ఉండిపోవడం వలన రెస్క్యూ అవ్వగలిగారు. గట్టిగా అరిస్తే ఒడ్డున ఉండే వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దమ్మ అక్కడ ఏదో పొలం పనులు చేస్తూ ఉంటే విని వేరే పడవ మీద వెళ్ళి అతను రక్షించడం జరిగింది. అదే క్రమంలో అక్కడే వలలో చిక్కుకొని చనిపోయినటువంటి గంజాయి జీవన్ డెడ్ బాడీని కూడా తీసుకొని రావడం జరిగింది. మిగతా ఇద్దరు గాలి అప్పలరాజు ఏదైతే ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ ఉన్నారో అతను మరియు దేబర రమేష్, వీరిద్దరి యొక్క మృతదేహాలు లభించలేదు. ఇక్కడ గ్రామస్తులు మరియు ఇక్కడ ఉండే స్విమ్మర్స్ సహాయంతో వెతికించడం జరిగింది, కానీ దొరకలేదు. వెంటనే మనం ఎన్డీఆర్ఎఫ్ ముందుగానే ఎన్డీఆర్ఎఫ్కి, ఎస్డీఆర్ఎఫ్కి అలాగే ఫైర్ వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. రెస్క్యూ టీమ్స్ కూడా వస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తాం. అలాగే ఈ సమాచారం అనంతగిరి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే మా ఉన్నతాధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే దేవరపల్లి ఎంఆర్ఓ గారు కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా వారి సూచనలు తెలియజేయడం జరిగింది. మా ఉన్నతాధికారులు మా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా మాకు ఇందులో సూచనలు తెలియజేసి సహాయం చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చి సహాయం చేయడం జరిగింది.